నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబం పిల్లలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో మీరు కూడా ఈ 2025వ సంవత్సరం నుంచి హ్యాపీగా లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని నేను కూడా కోరుకుంటూ, నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, నేను కూడా ఆ విశ్వాన్ని డబ్బుని నేను కూడా చాలా సులభంగా కోరుకుంటాను. మీరు హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఈ 2025వ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి ఎలా ఉన్నారనేది మర్చిపోండి. ఇంకెవరైనా ఇంకా చూడబోయే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా పాజిటివ్గా ఆలోచించండి. ప్రతిరోజు నిద్రలేసి సుఖ సంతోషాలను కోరుకోండి, అష్టైశ్వర్యాలను కోరుకోండి. ఆలోచించండి. ఆలోచించే విధానంలో పిసనార్థానాన్ని చూపించకుండా ఎవరైనా సరే మంచిగా ఆలోచించండి. మీకు ఉన్నట్టు ఆలోచించండి. లేదు లేదని లేదని పట్టించకండి. ఇంక ఉన్నట్టు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఉన్నట్టు ఆలోచించినప్పుడు అది ఉంది అంటే ఉంది, అది మీ దగ్గరికి ఎలా వస్తుంది అని మీకొద్దు, ఎలాగైనా వస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించండి. లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించుకొని మంచిగా ఉన్నట్టు చెప్పుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. అప్రిమేషన్ అర్థంలో మాట్లాడుకోండి, అప్రిమేషన్ చేసుకోండి. ఆనందంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఆయుష ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబం జీవిస్తారు. నేను కూడా మీకోసం జీవించాలని, మీరు కూడా అన్ని విధాలుగా బాగుండాలని ఆ విశ్వశక్తిని కోరుకుంటాను. అందరికీ మరలా చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సోషల్ పోస్ట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. కాబట్టి వీడియోలను ఊరికే చూడకండి. అది మీరు వాళ్ళు మీకు ఇచ్చారంటే మీరు ఏం ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళు ఇచ్చారు, ఏదో ఒకటి వీడియో ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారు? ఆ లైక్, ఆ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చేయండి. మీరు కూడా 2025 సంవత్సరం నుంచి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.